హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్న క్లాస్లో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే 1861 కౌన్సిల్ యాక్ట్ని మనం ఫినిష్ చేసాము. సో ఈరోజు తర్వాత 1892 కౌన్సిల్ యాక్ట్ని చూస్తాం. సో ఈరోజు కూడా బోర్డ్ లేదు, సో పిక్చర్ స్టార్ట్ చేస్తాను. 1892 కౌన్సిల్ యాక్ట్లో మనకి మూడు ఇంపార్టెంట్ ఉంటాయి. పెద్దగా ఏమి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనేది కనపడదు. బట్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ కౌన్సిల్ యాక్ట్ ఏది అంటే 1892 కౌన్సిల్ యాక్ట్. అంటే 1861కి 1892కి మధ్యలో జరిగిన భారతదేశంలోనే ఒక పెద్ద మార్పు, పెద్ద చేంజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డం అండి. ఇక మీకు తెలిసిందే 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. సో ఈ కాంగ్రెస్ పార్టీ గురించి మనం మళ్ళా హిస్టరీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం పాలిటీలో భాగంగా 1892 కౌన్సిల్ యాక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో 1892 కౌన్సిల్ యాక్ట్ 1892 కౌన్సిల్ యాక్ట్లో మూడే బిట్స్ ఉంటాయి. సో వాటిని ఫాలో అయితే సరిపోతుంది. అంటే దీంట్లో ఎలక్షన్ కాదండి, ఎంపిక విధానం. అంటే ఇండైరెక్ట్ పరోక్ష పద్ధతిలో ఎంపిక విధానాన్ని తీసుకొస్తారు. సో 1892 కౌన్సిల్ యాక్ట్లో ఒక 3 పాయింట్స్ వస్తాయి. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ కౌన్సిల్ యాక్ట్ ఏంటంటే 1892 కౌన్సిల్ యాక్ట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే పరోక్ష పద్ధతిలో ఎంపిక విధానాన్ని తీసుకొస్తారండి. పరోక్ష పద్ధతిలో ఎంపిక విధానం అనేదాన్ని 1892 కౌన్సిల్ యాక్ట్ ద్వారా తీసుకొస్తారు. మనం నిన్న క్లాస్లో ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పుకున్నాం, బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు అని. అంటే 1861 కౌన్సిల్ యాక్ట్ ద్వారా బడ్జెట్ అనే అంశాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ వచ్చేసరికి 1892 కౌన్సిల్ యాక్ట్లో బడ్జెట్ని మినహాయించి మిగిలిన అన్ని ప్రశ్నల గురించి మాట్లాడే రైట్ ఇస్తారు. సో బడ్జెట్ గురించి ఇక్కడ బడ్జెట్కి సంబంధించిన విషయాలని ప్రశ్నలు అడగడానికి మన వాళ్ళకి ఛాన్సే లేదు. కాబట్టి మన అతివాదులు మితవాదులు అంటారు కదా. సో అతివాదులు ఈ విషయం దగ్గర కూడా కొంచెం ఆర్గ్యూ చేస్తారు. అసలు మెయిన్ విషయం గురించి డిస్కషన్ చేయకుండా సభాస్లో కూర్చునేది ఎందుకు, మీకులాగా మేమేం టైం వేస్ట్ చేసుకోవట్లేదని చెప్పి అతివాదులు అంటారు. సో అలాగా బడ్జెట్ని మినహాయించి మిగిలిన వాటన్నిటి మీద ప్రశ్నలు అడిగే రైట్ అనేది ఇక్కడ వీళ్ళకి వస్తుందండి. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే కేంద్ర శాసనసభకి ఒక 6 మంది ఇండియన్స్ని తీసుకుంటారండి. గవర్నర్ జనరల్ నామినేట్ చేస్తారండి ఒక 6 మెంబర్స్ని. సో వాళ్ళు ఎవరు అంటే ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, రాజ్ బిహారీ ఘోష్, బిల్ గ్రామీ, డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నౌరోజీ గారు. సో 6 మెంబర్స్ని మన కేంద్ర శాసనసభకి గవర్నర్ జనరల్ నామినేట్ చేస్తాడండి. సో ఇంతటితోటి 1892 కౌన్సిల్ యాక్ట్ అయిపోయింది.